యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు బోళ్ల సుదర్శన్ ఆధ్వర్యంలో స్టేట్ కౌన్సిల్ నెంబర్ ఏల చంద్రశేఖర్ సారథ్యంలో ఇంటింటికి గడప గడపకు తిరుగుతూ భువనగిరి బీజేపీ పార్టీ ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్కు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని, మోడీ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు వివరిస్తూ కరపత్రాలు పంచుతూ ప్రచారం నిర్వహించినారు. నాయకులు మాట్లాడుతూ ప్రపంచ దేశాలు మోడీ ప్రభుత్వాన్ని కోరుతున్నాయని, భారతదేశం సురక్షితంగా ఉండాలంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం వల్ల సాధ్యమవుతుంది అని మీడియాతో మాట్లాడినారు. మేము తిరుగుతున్న ప్రతి ఒక్కరి దగ్గరికి అద్భుతమైన స్పందన వస్తుంది. మన అలాగే ఎవరైనా మేము ఈరోజు డోర్ టు డోర్ ప్రచారం చేస్తున్నాము. ప్రతి ఒక్కరు బూర నర్సయ్య గౌడ్ గెలుపుకు వాళ్ళ యొక్క కృషి చేస్తున్నారు. మరి వాళ్ళు కూడా ఏమంటున్నారంటే ఖచ్చితంగా బూర నర్సయ్య గౌడ్ సుపరిచితుడు, అతన్ని కంపల్సరీ ఓటేయాలని ప్రతి ఒక్కరి మనోభావాలు ఇప్పటిదాకా మేము తిరిగిన డోర్ టు డోర్లో ప్రతి ఒక్కరి విషయం మాకు అర్థమైపోయింది. ఇలాగే మేము డోర్ టు డోర్ ప్రచారం చేస్తాం, ఇంటింటికి వెళ్తాం. మా గెలుపు తథ్యం. ఇది కంపల్సరీ బూర నర్సయ్య గౌడ్ గెలుపు. మా ఎక్స్పెక్టేషన్ మేమైతే 3 లక్షల మెజార్టీ దాటిపోతుంది. మా వలిగొండ మండలం కూడా భారీ మెజార్టీ ఇస్తాం ఈసారి అని మేము ఖచ్చితంగా ఆశిస్తున్నాం. మాకు కూడా ప్రజల నుంచి మంచి స్పందన ఉంది. ఈసారి కంపల్సరీ బూర నర్సయ్య గౌడ్ గెలుపు తథ్యం. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై శ్రీరామ్. ఈ రోజు వెలుగొండ పట్టణంలో ఇంటింటికి డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరిగింది. ప్రజల స్పందన చాలా చక్కగా ఉన్నది. మోడీ కోసమే దేశం మొత్తం చూస్తున్నది, ప్రపంచమే చూస్తుంది. పెద్దన్న పాత్ర పోషిస్తున్నాడు. ప్రతి ఒక్కరు బూర నర్సయ్య గెలుపు కోసము అందరు ప్రతి పార్టీ వాళ్ళు వ్యక్తిగతంగా ఆయన చాలా మంచివాడు. ఈ పార్టీ కంపేర్ చేస్తే క్యాండిడేట్లు కంపేర్ చేస్తే బూర నర్సయ్య గారు వ్యక్తిత్వమే కానీ వారు డాక్టర్ గానే కానీ ఇక్కడ చేసే పోయినసారి కూడా 5,000 ఓటుతోనే ఓడిపోవడం జరిగింది. ఈసారి భారీ మెజార్టీతోనూ ఆయన పోటీ అనేట్టు లేడు, కంపారిజన్ లేకుండా పోయింది. ఇంకా వేరే వాళ్ళు ప్రచారం కూడా స్టార్ట్ చేసే పరిస్థితి లేదు, క్యాండిడేట్ నిలబెట్టే పరిస్థితి కూడా లేరు. కాబట్టి మా క్యాండిడేట్ బంపర్ మేరతో తెచ్చే పరిస్థితి ఉన్నది. జై భారత్ మాతాకి జై. ఈరోజు వెలుగొండ పట్టణంలో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ కార్యక్రమంగా మంచి స్పందన అంటే మేము ఇంటికి డోర్ కొట్టేంత అవసరం లేదు. మా ఓటు బీజేపీకే, గౌడ్ సాబ్కే, డాక్టర్ సాబ్కే అని అందరి నినాదంతో ఉన్నారు. పార్టీలకు అతీతంగా పార్టీ ఏదైనా పర్లేదు. ఈసారి నర్సయ్య గౌడ్ సాబ్ని లాస్ట్ టైమే ఒక చిన్న మెజారిటీతో తక్కువ ఇదితో ఓడిపోయాడు. ఈసారి బంపర్ మెజారిటీ ఇచ్చి గెలిపించుకోనికి ప్రజలు సుముఖతతో ఉన్నారు. ఇంకోటి ఆయన వ్యక్తిత్వం గురించి మనం ఆలోచిస్తే మచ్చలేని మనిషి. అసలు ఆయన 5 ఏళ్ళు లేకున్నా కానీ, పదవిలో లేకున్నా కానీ ఆయన పార్లమెంటు నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని ఉన్నారు. ప్రతి ఒక్కరి బాగోగులు చూసుకున్నారు. అలాంటి వ్యక్తిని దూరం చేసుకోవడానికి ఏ మనిషి ఈ నియోజకవర్గంలో దూరం చేసుకోవడానికి అతనికి ఆలోచించే వ్యక్తిత్వం లేకుండా ఉన్నారు. ఆయనని ఎప్పుడు దగ్గర చూసుకుందామా, ఆయన ఎప్పుడు పార్లమెంట్ సభ్యుడు అవుతాడా, మాకు ఇప్పుడు పాత పార్లమెంట్ సభ్యుని తీసుకుందాం. ఆయన 10 సార్లు రాలే, 10 సార్లు భువనగిరి నియోజకవర్గాన్ని సందర్శించలే. అలాంటి వ్యక్తిని దగ్గర కూడా రానిచ్చే పొజిషన్లో లేరు. కాంగ్రెస్ నాయకులు అంటే ఈరోజు రజాకారులు, వాళ్ళని ఎప్పుడు పాలదోలుదామా అని ఉన్నారు. రేవంత్ రెడ్డి డబ్బా సప్పుళ్లకు ఎవ్వడు భయపడేటోడు లేడు. ఆయన డబ్బా ఊపుతాడు, పోతాడు. అయిపోయిన తర్వాత ఓన్లీ చైర్ చూసుకుంటూ కూర్చుంటాడు. మనం చెప్పింది కదా నిన్న మీటింగ్లో అందరిని నొత్తుకుంటూ పోయిండంట, అందరిని తొక్కుంటూ పోయిండంట. ఈడ తొక్కని కొవ్వడు లేడు, తొక్కించుకొని కొవ్వడు లేడు. బూర నర్సయ్య గౌడ్ గారి విజయం ఆపే వ్యక్తి ఎవ్వరు లేరు. దాంట్లో ఇంకా మోదీ గారి శక్తి. అందు గురించే చెప్తున్నాం. ఇంకా ఆలోచించే కార్యకర్తలు, ఆలోచించే మనుషులకు చెప్తున్నాం, బూర నర్సయ్య గౌడ్ గారిని గెలిపించుకుందాం. మన పార్లమెంటు నియోజకవర్గాన్ని ఇంకా అభివృద్ధి చేసుకుందాం. ఎయిమ్స్ లాంటి సంస్థ తెచ్చిన ఒకే వ్యక్తి తెలంగాణలో అంటే బూర నర్సయ్య గౌడ్ గారు. ఎందుకంటే ఆయన డాక్టర్ కాబట్టి సాటి మానవునికి ఖర్చులు ఎలా అవుతున్నాయి, హాస్పిటల్ పోతే ఎంత ఇబ్బంది అవుతుంది. ఇవాళ ఎయిమ్స్ మన తెలంగాణలో వచ్చింది, అది మన భువనగిరి నియోజకవర్గంలో వచ్చిందంటే మనం ఆలోచించాలి. అలాంటి వ్యక్తికి మనం ఓటేసి అధిక మెజార్టీతో సంపాదించుకొని ఆయనను మన పార్లమెంటు సభ్యునిగా ఎన్నుకొని అధిక మెజార్టీనిచ్చి ఆయన సేవలో మనం ఉందామని, ఆయనతో మన సేవలు చేయించుకుందామని అందరికీ విన్నపిస్తూ ధన్యవాదాలు చెప్తున్నాను. భారత్ మాతా కీ జై. కమలం పువ్వు గుర్తుకే.